ఎవరెన్ని కుట్రలు పనినా 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటివాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్ పనులు పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి 4000 ఇళ్లు సిద్ధమవుతాయని మంత్రి చెప్పారు. నెదర్లాండ్స్ డిజైన్ ఆధారంగా కాలువలు, రిజర్వాయర్ పనులు రూపొందిస్తున్నామని వివరించారు. వర్షాల కారణంగా కొంత ఆలస్యంగా జరిగినా వచ్చే అక్టోబర్ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. రైతుల ప్లాట్లలో రోడ్ల కోసం టెండర్లు ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని తెలిపారు. కేవలం 900 మందికి మాత్రమే కౌలు పెండింగ్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో పనులు ఆగిపోయాయని ఆరోపణలు చేసే వాళ్లకు ఇది సమాధానమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. దాంట్లో 8 నెలలు టెక్నికల్ ఇష్యూస్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి, లీగల్ ఇష్యూస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ ఏ ఏజెన్సీస్ అయితే ఉండారో మాకు ఇబ్బంది అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ప్రాజెక్ట్ ఆగిపోకుండా కమిటీలు వేసి అటు ఐఐటి, అటు ఐఐటి చెన్నై, అటు హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర టెక్నికల్గా బిల్డింగ్ల స్ట్రెంత్ అవన్నీ తీసుకొని దాని మీద ముందుకు పోవడం జరిగింది. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో. రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటివాగు చూడండి. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ, బిల్డింగ్లు ఏదైతే చేస్తూ, ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు, ఈ 360 కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి 1500, అవి కూడా టేకప్ చేస్తారు ఈ మంత్. ఏదైతే ప్లాట్లు రైతులకు ఇచ్చామో ఆ రాళ్ళు పోయినాయి. ఆ రాళ్ళు కూడా వెంటనే పాతేటట్టుగా